అందరికీ నమస్కారము. మనము ఇంతకు ముందు తరగతులలో తెలుగు అక్షరాలతోనే పదాలను రాయడం చదవడం సులభంగా ఏ రకంగా మనం నేర్చుకోవాలో చెప్పడం జరిగింది. ఇంకా ఈ తరగతిలో మనము గుణింతాలకు వెళ్దాం నాన్న. గుణింతాలను సులభంగా మనము ఏ రకంగా చదవచ్చు రాయవచ్చు చాలా ఈజీ మెథడ్లో నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. మనం గుణింతాలు ఇంతకుముందు కాక కీ కూకు అని చెప్పేసి ఆ రకంగా నేర్చుకునేవాళ్ళం. సో ఆ రకంగా కాకుండా మనము ఆలతోని తలకట్టు పదాలన్నీ వచ్చేసాయి మనకి. కళ, గడప, ఆ రకంగా చంద, జనం ఈ రకంగా వచ్చేసాయి. ఇంకా గుణింతాలకి వస్తే మనము దీర్ఘము నేర్చుకుందాం. దీర్ఘం అంటే ఆ అనేటువంటిది వస్తుంది. దీన్ని మనము దీర్ఘం అని చెప్పేసి పలుకుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా? దీర్ఘం. ఇది గుర్తుపెట్టుకోండి చక్కగా. ఇప్పుడు మనకు వర్ణమాలలో వచ్చేటువంటి అక్షరాలన్నిటికీ కూడా మనము ఈ యొక్క దీర్ఘాన్ని ఇచ్చి రాసామనుకోండి, దీర్ఘం పదాలు ఎంత పెద్ద వచ్చినా కూడా మనం సులభంగా రాసేయచ్చు. ఇక్కడ దీర్ఘం అంటే కా, గా, చా, జా ఈ రకంగా అనమాట. ఆ అనేటి సౌండ్ వస్తుంది. మనం ఏదైనా జామా అని రాయాలనుకోండి, ఆ వినిపించింది అంటే అక్కడ దీర్ఘం ఇవ్వాలి అని అర్థం. ఎప్పుడైనా సరే ఈ దీర్ఘం వినిపిస్తుంది అన్నప్పుడు ఆ అక్షరానికి దీర్ఘం ఇవ్వాలి. అలా గుర్తుపెట్టుకుంటే చక్కగా రాసేస్తారు. జా తర్వాత టా, డా, నా, తా, దా, నా, పా, బా, మా. తర్వాత యా, రా, లా అన్ని అక్షరాలకి ఇలా దీర్ఘం ఇస్తూ వెళ్తాం. లా తర్వాత వా, షా, ఇది ష అని వస్తుంది. తర్వాత సా అక్షరం. ఇందులో మనకి హా అక్షరానికి దీర్ఘం అనేటువంటిది కొంచెము వేరుగా ఉంటుంది. అన్నిటికీ ఇలా దీర్ఘం ఇచ్చేసాం కదా, దీనికి మాత్రం ఈ రకంగా ఇవ్వాలి. ఇప్పుడు హారం, ఆహారం రాస్తూ ఉంటాం కదా, ఈ రకంగా హా అన్నమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చక్కగా. ఈ లెటర్ ఈ రకంగా రాయాలని గుర్తుపెట్టుకోండి. మిగిలినవన్నీ నార్మల్గానే. లా, క్షా, రా. ఓకేనా? ఇది అనమాట గుణింతము. ప్రతి అక్షరానికి కూడా మనము గుణింతం ఏ రకంగా రాయాలో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, చక్కగా పదాలను రాసేయచ్చు. ఇప్పుడు మనము ఒక్కొక్క అక్షరంతో పదాలు రాద్దాం. చిన్నవి కానీ పెద్దవి కానీ ఏదైనా సులభంగా మీరు చక్కగా రాసేయచ్చు, చదివేయచ్చు. ఇప్పుడు చూడండి పదాలు రాద్దాము. కాతోని కా, యా. ఆల్రెడీ మనకు యా అనేటువంటి అక్షరము తెలుసు. మనం యాలో నేర్చుకున్నాము. ఆయన, ఈయన చాలా పదాలు రాసాం మనం తలకట్టు పదాలలో. కాయ. నెక్స్ట్ కా, లాక్ సున్నా పెడితే లం, కాలం. సున్నా కూడా మనకు వచ్చి ఇంతకుముందు. కా, క, ర, కాకర. దీన్ని బట్టి ఇంకా కొన్ని పదాలు మనము చక్కగా రాసేయచ్చు. మనము మూడు అక్షరాలను మూడు పదాలను రాద్దాం ఇప్పుడు ఈ తరగతిలో. గాతోని గా, నం. నాకు సున్నా పెడితే నం, గానం. గాలం, గాలం. గాలం అంటే చేపలు పట్టేది ఉంటుంది కదా సాధనం, గాలం వేసి పడతారు అని అంటారు కదా, అదనమాట గాలం. తర్వాత గాయం. ఏదైనా దెబ్బ తగిలితే గాయమైంది అంటుంటాం కదా, గాయం. తర్వాత చాట. ఇంట్లో బియ్యం అవి చెరుగుతూ ఉంటాం కదా, చాట. తర్వాత చాలా, చాలా చాలా ఎక్కువగా అని అంటూ ఉంటాం కదా, చాలా. నెక్స్ట్ చామ, చామగడ్డ అని అంటుంటాం కదా, వెజిటేబుల్ చామ. తర్వాత జా లెటర్ తీసుకుంటే జాతోని జామ, జామకాయ. జాగా. తర్వాత జాతర, జాతర. దీర్ఘాలు ఏమనుకోండి, జమ, జగ, జతర అలాగా అయిపోతుంది అనమాట. సో దీర్ఘాలు పలకాలి చక్కగా.
ఈ రకంగా దీర్ఘం అనేటువంటిది కనుక మనం గుర్తుపెట్టుకొని చదవగలిగితే చాలా సులభంగా ఈ పదాలన్నీ కూడా చదివేయచ్చు. తర్వాత టాతోని టాటా, ఎవరైనా వెళ్తుంటే టాటా అని చెప్తాం కదా, అది. పటాకా, టపాకాయలని పటాకాలు అని కూడా పిలుస్తూ ఉంటారు కదా, పటాకాయలు పటాకులు అని చెప్పేసి పటాకా. తర్వాత టాకం, ఈ రకంగా మధ్యలో ఎక్కడైనా అక్షరాలు వస్తే కూడా మనము చక్కగా ఈ రకంగా చదవాలి. తటాకం, తాకు దీర్ఘం లేదు, టాకి మాత్రమే ఉంది. తటాకం. ఇప్పుడు టా అయిపోయింది కదా, ఈ డాతోని రాద్దాం. డాబా, ఇంటిపైన డాబా పైన అని అంటూ ఉంటాం కదా, డాబా. తండా, తాకు సున్నా పెడితే డా, తండాలు ఉంటాయి కదా ఊర్లలో, తండా. నెక్స్ట్ బడా, బడా బాబులు పెద్దవాళ్ళు అంటారు, బడా అంటే పెద్ద అనే అర్థంలో వస్తుంది కదా, బడా. ఇప్పుడు మనము ఈ రకంగా రాసేసుకుంటే మనకి సులభంగా చక్కగా అర్థమవుతుంది. నెక్స్ట్ డా అయిపోయింది. డా తర్వాత ఏంటి, నా ఉంది కదా, రానా, రానా అనేటువంటి పేర్లు ఉంటాయి కదా, రాణా. తర్వాత అణా, అణాలంటే మణి, ఒక పూర్వకాలంలో అణాలు ఉండేవి, అణా. తర్వాత కానాచి, కానాచి, చి అనేటువంటి కొత్తగా వచ్చిందన్న, ఇది ఒక్కటి మనం చదవాలి కాబట్టి ఈ అక్షరము మనకి నెక్స్ట్ గుణింతంలో వస్తుందన్న, ఇది ఒక పదం రావాలని చెప్పేసి నేను రాశాను. కానాచి, నిలయము అనేటువంటి అర్థం. తర్వాత అణా అయిపోయింది. తాతోని తాత, ఈ పదాలు మనకి ఈజీనే. తామర, ఈ తా రాయడం కూడా ఈ రకంగా రాయాలి నాన్న, కొంతమంది వేరేగా నార్మల్గా రాసేసి మధ్యలో ఇట్లా లైన్ పెడతా ఉంటారు, అలా రాయకూడదు. తామర. నెక్స్ట్ మధ్యలో కనుక అక్షరం తీసుకుంటే పతాకం, పతాకం అంటే జెండా. తా అయిపోయింది. ఇప్పుడు దాతోని దారం, ఓకే, దీన్నే మందారం. ఆల్రెడీ దారం వచ్చు మనకి, సున్నా పెట్టేసి ఇక్కడ మాకి సున్నా రాస్తే మమ్ అయిపోతుంది, మందారం అనేటువంటి పదము వస్తుంది. దానం, ఎవరికైనా ఏమన్నా మనము వస్త్రాలు కానీ డబ్బుని కానీ ఏవైనా దానం ఇస్తూ ఉంటాం కదా, దానం. తర్వాత నా అక్షరంతో దా తర్వాత నా, నావా అంటే పడవ. నామం, నామం అంటే నామవాచకం అంటూ ఉంటాం కదా, నామం అంటే పేరు అని అర్థం. నెక్స్ట్ నారద, నారద, మనకి నారదుడు తెలుసు కదా, నారాయణ నారాయణ అని అంటుంటాడు. నా తర్వాత పాతోని పాప, పార, పార తెలుసు కదా, గడ్డి చుక్కుతూ ఉంటాము, పార. పాయసం, పాయసం, స్వీట్ చేస్తూ ఉంటాం కదా, పాయసం. పా తర్వాత బా, బాధ, ఇది మహాప్రాణాక్షరం, బాధ. నెక్స్ట్ బావ, బావ. బాణం, బాణం. తర్వాత బా అయిపోయింది. ఇప్పుడు మాతోని మాట, మామ, మానస, పేర్లు ఉంటాయి కదా, మానస. యా, మా తర్వాత యా, యాగం, యాతన, నయాగర, నయాగర జలపాతం, వాటర్ ఫాల్స్ అంటారు కదా, నయాగర. ఇలా ఎక్కడున్నా సరే ఆ అక్షరానికి మాత్రం ఇవ్వాలి, దీనికి దీర్ఘం లేదు. నా, దీనికి ఉంది కాబట్టి యా అంటాం, నయాగర, నయాగర, ఆ రకంగా వస్తుంది. యా తర్వాత రా, రామ, రామ. నెక్స్ట్ రాత, రాస్తుంటాం కదా, రాత. రాగం, రాగం, పాట పాడుతుంటే రాగం అని అంటుంటాం కదా, రాగం. లాతోని లాలన, చక్క ప్రేమగా చూసుకోవడం, లాలన. లావా,
వాల్కనోస్ నుంచి ఫైర్ వచ్చినప్పుడు దాని నుంచి ఆ మంట అనేటువంటిది నీళ్ళలా కారుతుంటుంది కదా, అది లావా అంటాం కదా, అది లావా. అలారం, మార్నింగ్ లేవాలంటే అలారం పెడుతుంటుండే కదా, అలారం. లా అయిపోయింది. ఇప్పుడు వాతోని వాన, వారం, వాసన. ఏదైనా స్మెల్ వస్తే వాసన అంటాం. వా తర్వాత షా అక్షరం, శారద. శాఖ, శాఖ అంటే ఒక భాగము అనేటువంటి అర్థం అన్నమాట. శాపం. దీని తర్వాత ఇంకొక షా వస్తుంది కదా, ఈ షా అక్షరం. ఇది మనము గుడి, కొమ్ము, ఇంకా ముందు గుణింతాలు నేర్చుకున్న తర్వాత దీంతో చాలా వస్తాయినా, అప్పుడు రాద్దాం దీంతో. ఓకేనా? ఇప్పుడు సా, సాగరం, సముద్రం, సాగరం. సానా, ఏదైనా సరే షార్ప్గా చేయడాన్ని సాన అంటాం. చాకు అలాంటివి ఉంటాయి కదా, కత్తిపీటలు, సాన పట్టిస్తామంటూ ఉంటారు మొండిగా అయిపోతే. సాన. సంసారం, సాగరం, సంసారం అంటూ ఉంటాం కదా. సంసారం అంటే ఫ్యామిలీ నడిపించడం, సంసారం. సా తర్వాత హా, హాకి డిఫరెంట్ ఉంటుంది అన్నాను కదా, ఈ రకంగా ఇవ్వాలి. హారం, ఏదైనా ఒక గొలుసు అనమాట. దీని ముందు ఆ పెట్టేస్తే ఆహారం, ఆహారం ఫుడ్. అలాగే సంహారం, చంపేయడం, సంహారం. ఈ రకంగా హాతోనే వస్తాయి. తర్వాత క్ష, లాస్ట్. సహ, అళా కదా, అళాతోని కూడా కొన్ని పదాలు వస్తాయి. మధ్య మధ్యలో వస్తాయి, ఇంకా ముందు రాసినప్పుడు నేను చెప్తాను అలాంటివి. ఎగ్జాంపుల్ క్షాతోని ఇప్పుడు క్షామం అంటే కరువు. అక్షాంశం, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉంటాయి కదా, అక్షాంశం అంటే లాటిట్యూడ్స్. తర్వాత పక్షాలు, ఇల్లు అనేటువంటిది కూడా ఊకి మాత్ర అంటాం కదా, కొమ్ము వస్తుంది. ఆ కొమ్ము వచ్చినప్పుడు ఈ ఇల్లు వస్తుంది అని దీన్ని ఇల్లు అంటాము. ఆల్రెడీ కొంతమంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పక్షాలు. ఈ రకంగా మనకి ఈ పదాలు వచ్చేస్తాయి. ఇది చదివామంటే దీర్ఘంతో పదాలు ఏవైనా వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఈ యొక్క గుణింతం నేర్చుకొని అన్ని అక్షరాలకి లైన్గా ఇవి చదివేస్తే సరిపోతుంది. ఓకేనా? ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకేనా? అందరు చక్కగా చదువుకొని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.